వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. వైసీపీ అరాచక పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, దాడులు పెరిగిపోయాయని, వీటికి చెక్ పెట్టాలంటే కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి పొనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ డైరీ ఫార్మ్ సెంటర్లోని నూకాలమ్మ మాన్యంలో 11, 12 డివిజన్లకు సంబంధించి మాజీ కార్పొరేటర్ తుమ్మల సునీత ఆధ్వర్యంలో మహిళల ఉన్నతి, ఔన్నత్యం కోసం బాబును మళ్లీ గెలిపిద్దాం పేరట మహిళా సభ నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మహిళల అభ్యున్నతి కోసం చంద్రబాబును మళ్లీ గెలిపించాలని కోరారు. ఈ సభలో మాజీ మేయర్ సుంకర్ పావని తిరుమల కుమార్, జనసేన వీర మహిళలు, బీజేపీ మహిళా నాయకురాలు పాల్గొని ప్రసంగించారు. కాకినాడలో ఈ ప్రాంతాన్ని తీసుకుందాం. ఈ రోజు రాజకీయ కల్పన ప్రాంతాన్ని తీసుకుందాం. గతంలో నేను 99 ఎమ్మెల్యే అయినప్పుడు ఈ ప్రాంతంలో వెనకబడి ప్రాంతంగా ఉండేదంతా కూడా. ఆ రోడ్డు కూడా సరైన రోడ్ లేదు, ఎర్ర గ్రావెల్ రోడ్డు ఉండేది. అదంతా కూడా ఎర్ర గ్రావెల్ రోడ్డు. వర్షం వస్తే ఇదంతా మునిగిపోయేది. 99 ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ రోజు నేను కాకినాడ నగరాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో రోడ్డు వైండింగ్ పెట్టాం. జేఎన్టీ పక్కన కానీ, అదేవిధంగా చూసుకుంటే మెయిన్ రోడ్లో కొన్ని అటు ఇటు ఉన్న ప్రాంతాల్లో అక్కడక్కడ చిన్న చిన్న గుడిసెలాగా వేసుకుని అక్కడక్కడ ఉండేవారు అనేక ప్రాంతాల్లో. ఆ 300 మందికి స్థలం ఇవ్వాలంటే ఎక్కడ లేదు కాకినాడ నగరంలో. ఇక్కడే ఉంది ఖాళీగా. ఈ ప్రాంతానికి వచ్చాం. ఆ రోజు ఇక్కడ చూపించాం. అమ్మ మీరు అందరు ఇక్కడికి వచ్చేయాలి. కాకినాడ పట్టణం పెరిగింది, జనాభా పెరిగారు, ట్రాఫిక్ పెరిగింది, మీరు అక్కడక్కడ మరి గుడిసెలు వేసుకుని ఉంటున్నారు, ఈ పట్టణం డెవలప్ చేయాలని చెప్పి వాళ్ళు బతిమాలం ఆ రోజున. అదే కలెక్టర్ సతీష్ చంద్ర గారు ఉన్నారు. అప్పుడు బాలయ్య గారు మళ్ళీ స్పీకర్ అయ్యారు. అదే సమయంలో ఆయనకు ఒక ఫ్రెండ్ దొరికారు, జాన్ డేవిడ్ గారు. ఆయన క్రైస్తవ సంస్థ నడుపుతున్నాడు. ఆయనకు ఒకసారి ఏజెన్సీ ఏరియాలో స్కూల్ నడుపుతున్నాడు. ఆయన నడిపితే అనుకోకుండా కలిసాం కాకినాడలో. అప్పుడు వెంటనే బాబు మా దగ్గర స్కూల్ పెట్టుకుని చెప్పాను. సంజీవనలో చిన్న స్కూల్ ఉంది, చాలా ఇబ్బంది పడిపోతున్నారు. దుమ్ముడిపేట స్కూల్ లేదు, పర్లపేట స్కూల్ లేదు, ఎక్కడ స్కూల్ లేదు సార్, అక్కడ పెడితే బాగుంటుంది కదా సార్ అన్నాను. అలాగా అన్నారు. చూపించమన్నారు. వెంటనే చూపించాను. ఇక్కడ ఇదంతా ఎడారి, ఏమీ లేదు, ఇక్కడ ఏ బిల్డింగ్ లేవు, ఇది కూడా లేవు. ఈ తర్వాత వచ్చినాయి. అంతా చూపించాం. చూపించిన తర్వాత దానికి స్థలం కావాలి, ఆయనకి స్థలం కావాలి. దగ్గర దగ్గర ఒక 8 ఎకరాలు చూపించాం. కడతానని చెప్పాడు. ఎవరు ప్రభుత్వం డబ్బులు లేకుండా, ఏమీ లేకుండా ఆ రోజు ఆయనే కడతానంటే ఆ రోజున ఏఎంజీ స్కూల్ కట్టామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏఎంజీ స్కూల్ కట్టాము ఇక్కడ. అవునా కదమ్మా? ఏఎంజీ స్కూల్ కడితే అందులో ఇంగ్లీష్ మీడియం ఫ్రీ, డబ్బులు కూడా తీసుకోలేదు. జాన్ డేవిడ్ గారు కూడా సందర్భంగా తెలియజేస్తుంది అందరికీ. భోజనం కూడా ఫ్రీగా పెట్టాడు, బట్టలు ఇచ్చాడు, చెప్పులు ఇచ్చాడు, అన్ని ఫ్రీగా ఇచ్చాడు. ఇంకా సంతోషం అయిపోయాం మేము. ఏంట్రా స్కూల్ పెడతానన్నాడు, ఫ్రీగా భోజనం పెట్టాడు, బట్టలు ఇచ్చాడు, చెప్పులు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, పుస్తకాలు ఇచ్చాడు అని చెప్పేసి ఆ రోజు సంతోషపడ్డాం. చాలా ప్రోత్సహించాం ఆయన్ని. ఎందుకంటే ఇలాంటి వెనకబడిన ప్రాంతాల్లో స్కూల్ కట్టడం, పిల్లలందరికీ ఉచితంగా చదువు చెప్పడం, అన్నీ చేయడం. ఆఖరికి ఎవరైనా మిషన్ అడిగితే మిషన్ కూడా ఇచ్చేవాడండి. అవి కూడా సాయం చేసి. విశాఖ జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియను విజయవంతంగా ముగించామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మల్లికార్జున్ తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం విశాఖ పార్లమెంటు 7 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 134 మంది బరిలో ఉన్నారని తెలియజేశారు. లోక్సభకు 33 మంది, 7 అసెంబ్లీ స్థానాలకు 101 మంది పోటీలో ఉన్నట్లు వెల్లడించారు. వీరిలో పురుషులు 114 మంది, మహిళలు 20 మంది ఉన్నట్లు తెలియజేశారు. ఓటింగ్ కోసం జిల్లాలో 1941 పోలింగ్ కేంద్రాలు, 50 అనుబంధ పోలింగ్ కేంద్రాలను వెరసి 1991 ఏర్పాటు చేశామని, ఓటర్లు పెరిగినప్పటికీ కొత్తగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు సాధ్యం కాదన్నారు. ఇండియా గైడ్లైన్స్ ప్రకారము చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ నామినేషన్స్ అనేది మనకి ముగిసింది. సో మనకి నిన్న విత్డ్రాల తర్వాత విశాఖపట్నం పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఫైనల్గా మనకు 33 మంది అభ్యర్థులు మనకి యాక్సెప్ట్ కావడం జరిగింది. ఇందులో మనకి 114 మంది జెంట్స్ ఉన్నారు, అలాగే 20 మంది ఉమెన్ క్యాండిడేట్స్ మనకి కంపీట్ చేస్తున్నారు. అంటే బోత్ పార్లమెంటు, అసెంబ్లీ కలిపి లెక్క అది. అలాగే మనకి మీ అందరికీ తెలుసు, మనకి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి సుమారుగా 20 లక్షల మంది ఓటర్లు మనకు కలరు. అలాగే విశాఖపట్నం పార్లమెంటు కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి తీసుకుంటే మనకు ఎస్కోట్ యాడ్ అవుతుంది. సో దాని పరిధిలో మనకి మొత్తం కలుపుకుంటే మనకు 18,70,000 ఓట్లు మనకి దాంట్లో రావడం జరుగుతుంది. అలాగే మనకు ముందే మనం ఏ రూట్లో వెళ్తున్నామని కూడా మనకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలాగే అక్కడ ఏజెంట్స్ అక్కడ సహకారంతో టోటల్ ట్రాన్స్పరెంట్గా మనం ఈ హోమ్ ఓటింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ జిల్లాలో ఎన్నికల విధిలో వింటూ ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగిన వాళ్ళు
మనకు సుమారుగా 5,626 మంది కూడా మనకి ఫామ్ 12ని ఫిల్ చేసి మనకి ఇవ్వడం జరిగింది. సో మనకు ఈ జిల్లాలో ఓటు హక్కున్న విధుల్లో ఉంటున్న ఎంప్లాయీస్ తాలూకా మనకి ఓటింగ్ వచ్చేసి 5, 6, 7 మనకి ఏయూ యూనివర్సిటీలో మనకి ఫెసిలిటేషన్ సెంటర్స్ పెట్టడం జరిగింది. సో ప్రతి కాన్స్టిట్యుయెన్సీ తాలూకా ఒక ఫెసిలిటేషన్ సెంటర్ మీకు పెట్టడం జరిగింది. అండ్ 21 దే ఆర్ ఆఫ్ వెరీ రీసెంట్ ఆరిజన్, దే ఆర్ అండర్ ది ప్రాసెస్ అండ్ దే విల్ బి అప్లోడ్ వెరీ షార్ట్లీ. సో ఇది ఈ విధంగా మనం జిల్లాలో ఓవరాల్గా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించి, అలాగే పోలింగ్ పర్సన్కి సంబంధించి, వాళ్ళ పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్కి సంబంధించి డేట్స్ ఆఫ్ ఓటింగు, అలాగే నామినేషన్ ప్రక్రియ అనేది చాలా పెద్ద ప్రక్రియ. అది చాలా దిగ్విజయంగా జిల్లాలో ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా ముగియడం జరిగింది. అలాగే మనకు సో రిమైనింగ్ ఆస్పెక్ట్స్ మనకి అంటే సెకండ్ ర్యాండమైజేషన్ ఆఫ్ ది ఈవీఎంస్ కానీ, అలాగే కమిషనింగ్ ఆఫ్ ఈవీఎంస్ కానీ, సో అలాగే మనకి థర్డ్ ర్యాండమైజేషన్ ఆఫ్ ద పోలింగ్ పార్టీస్ కానీ, అవన్నీ పర్టికులర్ డేట్స్ మీకు ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ డేట్స్లో మనం తూచా తప్పకుండా మనం చేయడం జరుగుతుంది. అయితే పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి 33 మంది కంటెస్ట్ చేయడం వల్ల మనము కనీసం 3 బ్యాలెట్ యూనిట్లు పెట్టుకోవాల్సి వస్తుంది. అనంతపురం నగరంలో భారీగా నగదును పోలీసులు పట్టుకున్నారు. 2 టౌన్ పోలీసులు నగరంలోని విద్యుత్ నగర్ సర్కిల్ వద్ద తనిఖీలు చేస్తున్న సమయంలో ఓ వాహనంలో 2 బ్యాగుల్లో భారీగా నగదును గుర్తించి పట్టుకున్నారు. అనంతపురం నుంచి కదిరికి తరలిస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపుగా ₹1 కోటి పైగా నగదు ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఈ నగదుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బాంబు బెదిరింపులతో ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పలు స్కూళ్లలో బాంబులు పెట్టామని యాజమాన్యానికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యి తనిఖీలు చేపట్టారు. ఢిల్లీలోని పలు స్కూళ్లలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ద్వారకలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, మయూర్ విహార్లోని మదర్ మేరీస్ సంస్కృతి పాఠశాలలో బాంబులు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ చేశారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యి బాంబు స్క్వాడ్, అగ్నిమాపక యంత్రాలతో పోలీసులు స్కూళ్ల వద్దకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్లోని గాంధీ భవన్కు ఢిల్లీ పోలీసులు వచ్చారు. అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసుపై 91 సిఆర్పిసి కింద పోలీసులు నోటీసులు ఇచ్చారు. సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నే సతీష్ పేరుతో నోటీసులు తీసుకొచ్చారు. మరోవైపు తమపై ఎవరు ఫిర్యాదు చేశారో చెప్పాలని కాంగ్రెస్ నేతలు పోలీసులను ప్రశ్నించారు. వివరాలు అడిగి చెబుతామని అధికారులు వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డబ్బు కోసమే పవన్ పార్టీ పెట్టారన్న మంత్రి కొట్టు సత్యనారాయణ. నా కుటుంబ నేపథ్యం గురించి చిరంజీవిని అడిగి తెలుసుకోవాలంటూ పవన్కు హితవు. ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షునిగా సీనియర్ న్యాయవాది కలిగిరెడ్డి చిదంబరం, ప్రధాన ప్రత్యర్థి వేణుగోపాలరావుపై 208 ఓట్ల మెజార్టీతో విజయం. నామినేషన్ల ప్రక్రియను విజయవంతంగా ముగించామన్న విశాఖ కలెక్టర్ మల్లికార్జున. జిల్లా వ్యాప్తంగా బరిలో 134 మంది అభ్యర్థులు. బాంబు బెదిరింపులతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఢిల్లీ, అప్రమత్తమైన పోలీసు అధికారులు. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ వరకు చూస్తున్నానండి BCN న్యూస్. నమస్కారం.